కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేస్తాం. దయచేసి వరుసలో కూర్చోండి, ముందుకు జరిగి రండి. దేవుని వాక్యములో నుండి మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకుందాం. 1 Samuel chapter 15 verse 22. మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనాన్ని మనమందరం కూడా కలిసి చదువుదాం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించున ఆలోచించము. బలు అర్పించుట కంటే ఆజ్ఞ గైకొనుటయు పొట్టేళ్ల కృవ అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. నా వెనక చెప్పండి, మాట వినుటయు శ్రేష్టము. గట్టిగా చెప్పండి, మాట వినుటయు శ్రేష్టము. మీరు గట్టిగా చెప్పేదాకా 10 అయినా ఇలాగే చెప్పిస్తా. మీరు గట్టిగా చెప్పపోతే మాట వినుటయు శ్రేష్టము. ఇంకా గట్టిగా, మాట వినుటయు శ్రేష్టము. ఏం వింటే శ్రేష్టము? మాట వినుట. ఎవరి మాట వినాలి? దేవుని మాట. మాట వినుట శ్రేష్టము అనే విషయాన్ని ఈరోజు మనము ధ్యానం చేద్దాం. మాట వింటే ఏంటి లాభం? ఈ లోకములో మనుషుల మాటలు వింటే నష్టపోతాం. మనుషుల మాటలు వింటే ఏమవుతాము? నష్టపోతాం. ఎవరి మాటలు వినాలి? దేవుని మాటలు వినాలి. మనుషుల మాటలు ఎలా ఉంటాయో నేను ఒకసారి చెప్తాను మీకు. ఒక మనుషుడు ఒక వ్యాపారం పెట్టుకున్నాడు. ఏం వ్యాపారం అంటే చేపల వ్యాపారము. ఏం వ్యాపారము? చేపల వ్యాపారం. చేపల వ్యాపారం పెట్టుకుంటే అక్కడ బోర్డు మీద ఒక మాట రాసుకున్నాడంట, ఇచ్చట తాజా చేపలు అమ్మబడును అని. ఏ చేపలు అమ్మబడును? అప్పుడు అతని స్నేహితుల్లో ఒకడు వచ్చి అన్నాడంట, ఒరే తాజా చేపలు కాక పుచ్చిపోయిన చేపలు అమ్ముతావేరా, తాజా ఎందుకు పెట్టుకున్నావురా? ఇక్కడ తాజా అనే మాట పెట్టుకోవటం వేస్ట్రా. ఎందుకంటే తాజా పెట్టామంటే అర్థం ఏంటంటే కుళ్ళిపోయినవి, పాచిపోయినవి, పుచ్చిపోయినవి కూడా అమ్ముతున్నామని అనుకుంటారా. తాజా కొట్టేరా అన్నాడు. సరే, తాజా కొట్టేశాడు. ఇక్కడ ఏం అమ్మబడును? చేపలు అమ్మబడును. సరే, మళ్ళా కొద్ది కాలం తర్వాత ఇంకొక స్నేహితుడు వచ్చి అన్నాడంట, ఒరే నువ్వేం చేస్తున్నావురా? చేపలు అమ్ముతున్నాను. అమ్మటమే కదా, కొనటం కాదు కదా. అమ్మటం ఎందుకురా? అమ్మటం అనే మాట ఎందుకురా? అది కూడా తీసేరా అన్నాడు. నువ్వు అమ్మేదే కదా చేసేది ఇక్కడ, కాబట్టి అమ్మటం అనే మాట కూడా తీసేరా అన్నాడు. వాడు అమ్మటం కూడా కొట్టేశాడు. ఇప్పుడు ఏముంటుంది అక్కడ? చేపలు. ఇచ్చట చేపలు. అప్పుడు ఇంకోడు వచ్చి, ఇంకో స్నేహితుడు వచ్చి అన్నాడంట, ఒరే చేపలు గాక నువ్వు పుల్లలు అమ్ముతున్నావేరా? ఇక్కడ చేపలు గాక కూరగాయలు అమ్ముతున్నావా? చేపలే కదా అమ్మేది, అందరికి తెలిసిందే కదా, అది ఇంకా చేపలు ఎందుకురా అన్నాడు. చేపలే తీసేస్తే ఇంక ఇచ్చట ఏముంది? అందుకనే అతని వ్యాపారంకి ఏమైనా ఉపయోగమా? అది వాళ్ళ మాటలు ఏమైనా ఉపయోగపడతాయా? ఎవరికి కూడా ఆ మాటలు ఉపయోగపడేవి కావు. అందుకనే మానవునికి ఉపయోగము లేనటువంటి మాటలు మానవులు ఎంతోమంది చెప్తూ ఉంటారు. కానీ మనము ఎవరి మాటలు వినాలో తెలుసా? దేవుని మాట వినాలి. అందుకే బైబిల్ గ్రంథం మనం చదివాము, పొట్టేళ్ల కృవ అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞలు గైకొనుటయు పొట్టేళ్ల కృవ అర్పించుట కంటే మాట వినుటయు ఏమని రాయబడింది? శ్రేష్టము అని రాయబడింది. కాబట్టి మాట వినేటువంటి జీవితము మనం కలిగి ఉండవలసిన వారమై ఉంటున్నాం. మాట వింటే లాభం ఏంటి మనకి? దేవుని మాట విన్నామనుకో ఏమి లాభం వస్తుంది? ఏమి లాభం వస్తుంది? ఒక సంగతి నేను మీకు చెప్తాను, స్పష్టంగా మీరు గ్రహిస్తే. మాట వింటం గనక మనం నేర్చుకుంటే చాలు, నీ జీవితము అద్భుతంగా ఆస్వాదించబడుతుంది. ఒక సంగతి నేను మీకు చెప్తాను. ఏంటా సంగతి అంటే, సారేపతి అనే ఊరిలో ఒక విధవరాలు ఉంది. మీ అందరికీ తెలుసా? ఆమె ఎవరిని పోషించింది? ఏలియాని. పోషించిందా లేదా? ఎంతకాలం పోషించింది? ఎంతకాలం పోషించింది? ఏలియాని పోషించింది ఆ విధవరాలు కేవలము ఒక మాట చేత. ఏంటా మాట అంటే, ఏలియా ప్రవక్తకి దేవుడు చెప్పాడు, నువ్వు కేరీతి వాగు దగ్గర నుండి, ఈ కేరీతి వాగులో నీళ్ళు ఎండిపోయినాయి గనక నీవు ఇక్కడ ఉండటం మంచిది కాదు, నువ్వు సారేపతి అనే ఊరికి వెళ్ళు అన్నాడు. సారేపతి అనే ఊరికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఆ ఊరిలో
విధవరాలు ఉంది. విధవరాలు ఉందన్నప్పుడు ఆ విధవరాలి కోసము వెతుక్కుంటా వెళ్ళాడు. ఎవరు? ఏలియా ప్రవక్త. ఇప్పుడు ఒక ఊరిలో ఒక విధవరాలే ఉంటుందా, చాలామంది విధవరాలు ఉంటారా? చాలామంది విధవరాలు ఉంటారు. విధవరాల ఫంక్షన్ ఇస్తున్నారు కదా, ఇక్కడ ఎంతోమందికి ఇస్తున్నారు, ఒకలేముంది. కాబట్టి ఒక విధవరాలు అన్నాడు దేవుడు. ఆ ఊరిలో దేవుడు ఏర్పరచుకున్న విధవరాలు ఎవరో ఏలియాకి ఎలా తెలుస్తుంది? ఎలా తెలుస్తుంది అంటే, ఆ ఊరు వెళ్ళి ఇంటింటికి వెళ్ళి నువ్వు విధవరాలవేనా, నువ్వు విధవరాలవేనా, నువ్వు విధవరాలవేనా, దేవుడు చెప్పిన విధవరాలవేనా అని అందరిని కనుక్కోవటం కష్టమేనా, తేలిక? చాలా కష్టం. అందుకే దేవుని మాట వినేవాడు ఏలియా. అందుకే దేవుని మాట వినే విధవరాల దగ్గరికే పంపిస్తాడు. ఎవరు? దేవుడు. అందుకని పంపించి దేవుడు ఏం చేసినాడో తెలుసా? ఆ విధవరాలని కరెక్ట్గా ఊరి పొలిమేర దగ్గర, అంటే పట్టణము ద్వారము దగ్గరే, గవిని దగ్గరే పెట్టాడు. ఎవరిని? విధవరాలని. ఆ విధవరాల దగ్గరికి వెళ్ళి ఏలియా ఒక మాట అడిగాడు. ఆమె విధవరాలు, చూస్తే అర్థమైపోయింది ఈమె విధవరాలు అని. ఇప్పుడు మరి ఈమె విధవరాలే కరెక్టే, ఈమె దేవుడు ఏర్పరచుకున్న విధవరాలా, నన్ను వెళ్ళమని చెప్పిన విధవరాలు ఈమెనా అని ఏలియా ఎలా తెలుసుకోవాలి? ఎలా తెలుసుకోవాలి? ఎలా తెలుసుకోవాలో జ్ఞానం ఉండాలి. ఎవరికి? ఏలియాకి. అందుకే బహు జ్ఞానంగా మాట్లాడాడు. ఎవరు? ఏలియా. ఏం మాట్లాడాడో తెలుసా? ఏలియా ఒక మాట అన్నాడు. అమ్మా, కొంచెం నీళ్లు తీసుకురావా అన్నాడు. త్రాగటానికి ఏం తీసుకురా? కొంచెం నీళ్ళు ఇవ్వమ్మా అని అడిగాడు. మనమైతే ఎలా మొదలెడతామో తెలుసా? వెళ్ళంగానే ఏమంటాం? అమ్మా, దేవుడు నాకు చెప్పాడు మీ ఇంట్లో ఉండమని, కాబట్టి నన్ను మీ ఇంట్లో ఉంచుకుంటావా, నువ్వు విధవరాలవే కదా అని మనం డైరెక్ట్గా అడుగుతాం. అడిగేస్తామా లేదా? కానీ ఈయన అలా అడగలేదు. అమ్మా, కొంచెం నీళ్లు తీసుకురమ్మా అన్నాడు. ఎప్పుడైతే నీళ్లు తీసుకురమ్మన్నాడో ఆమె వెంటనే పుల్లలేరుకునే ఆవిడ నీళ్లు తేవడానికి బయలుదేరింది. నీళ్లు తేవడానికి బయలుదేరినప్పుడు వెళ్తా ఉండంగా ఏలియాకు అర్థమైంది. ఏమని అర్థమైందంటే, ఈమె దేవుడు ఏర్పరిచిన ఎవరు? విధవరాలు. ఎట్లా గ్రహించినాడు ఏలియా అంటే, పుల్లలు ఏరుకుంది ఆవిడ ఊరు బయట, ఆమె ఇల్లు ఊరు లోపల ఎక్కడో ఉంది. ఊరు లోపల ఉన్నప్పుడు ఈ పుల్లలు ఏరుకునేది, ఈ పుల్లలన్నీ ఇక్కడ వదిలిపెట్టి ఇంటి దాకా వెళ్ళి నీళ్లు తీసుకొచ్చేదానికి ఇంకా చాలా టైం పడుతుంది. కాబట్టి ఆమె ఏమనాలంటే, అయ్యా ఒక్క 5 నిమిషాలు ఆగితే పుల్లలన్నీ ఏరుకోవటం అయిపోయింది, మోపు కట్టేసుకుంటాను, మా ఇంటికి వెళ్తాను, నాతో పాటు ఇంటికి వచ్చావనుకో నేను నీకేమిస్తాను? నీళ్ళు ఇస్తాను, కాబట్టి రా అంటారు ఎవరైనా వాస్తవంగా. కానీ అలా అనలేదు. ఏరుకునేది కాస్త ఆ పుల్లలు ఏరుకునే పనిని పక్కన పెట్టేసి దైవజనునికి నీళ్లు తేవటానికి ఆమె బయలుదేరింది. ఎప్పుడైతే బయలుదేరిందో ఏలియా గ్రహించినాడు, ఈమె నా కొరకు ఏర్పాటు చేసిన ఎవరు? విధవరాలు. అందుకనే ఆమెకు చెప్పాడు, నీళ్ళు అడిగినోడు మళ్ళీ వెంటనే ఏమడుగుతున్నాడు తెలుసా? నాకు ఒక అప్పము చేసి తీసుకొని రా అని చెప్పాడు. అప్పము తీసుకురా అంటే ఆమె డైరెక్ట్గా చెప్పింది, అయ్యా నా యొద్ద 2 అప్పాలు అవుతాయి, కొంచెము పిండి కొద్దిగా నూనె మాత్రమే ఉంది, కాబట్టి ఆ కొంచెం పిండి ఆ కొద్దిగా నూనె మాత్రమే, వాటితో 2 అప్పాలు చేసుకొని నేను ఒక అప్పము, నా కొడుకు ఒక అప్పము తిని ఇంకా చచ్చిపోవాల్సిందే. మా ఇంటి దగ్గర ఆ పక్కనోళ్ళు పిండి లేదు, తినటానికి తిండి లేదు, చనిపోయారు. ఆ ముందింటోళ్ళు కూడా చనిపోయారు, ఆ పక్కింటోళ్ళు కూడా చచ్చిపోయారు. నాకైతే పరిగేరుకున్న పిండి ఉంది కనుక ఆ పిండి వల్ల ఇప్పుడు దాకా బతికాము, ఇంకొంచెము పిండి ఇంకొంచెం నూనె ఉంది, అది దాంతో 2 రొట్టెలు వేసుకొని వాడు ఒకటి నేను ఒకటి తిని చచ్చిపోతాను. ఇంకంతకు మించి మా దగ్గర ఆశ లేదు. ఎందుకో తెలుసా? అప్పటికే దేశంలో ఏమి లేదు, వర్షము లేదు, పంటలు లేవు, ఇశ్రాయేలు చెడిపోయారు. ఏలియా ఆజ్ఞను బట్టి 3.5 సంవత్సరాలు ఆకాశము నుండి వర్షము కానీ మంచు కానీ పడదు అని చెప్పాడు. కాబట్టి వాగులో నీరు ఎండిపోయింది, అలాగే అందరి ఆహారాలు అయిపోతున్నాయి. ఇప్పుడు ఈ విధవరాలు కూడా చనిపోవాల్సిన పరిస్థితిలో దైవజనుడు ఓ మాట చెప్పాడు. ఏ మాటో తెలుసా? ఆ మాట ఏంటో తెలుసా? దేవుడైన యెహోవా సెలవిస్తున్నాడు, నీ దగ్గరున్న అప్పాలలో మొదటి అప్పాన్ని చేసి నా దగ్గరకు తీసుకురా. దేవుడైన యెహోవా సెలవిస్తున్నాడు, నీ దగ్గరున్న అప్పముల్లో మొదటి అప్పాన్ని తీసుకొచ్చి ఎవరికివ్వు? నాకివ్వు.
ఈమె ఇంతకీ ఎవరో మీకు చెప్పలేదు నేను. సారెపతి విధవరాలు ఎవరో నేను మీకు చెప్పలేదు. సారెపతి విధవరాలు విశ్వాసి కాదు. సారెపతి విధవరాలు మనకలాగా మందిరానికి వచ్చే ఆవిడ కాదు. పాస్టర్ గారికి ఏదో ఒక చపాతీ వేసి ఇవ్వడానికి, పాస్టర్ గారికి ఏదో పూరి పెట్టడానికి, ఒక గారి ఇవ్వడానికి ఆమె విశ్వాసి కాదు. ఆమె ఎవరో తెలుసా? అన్యురాలు. అన్యురాలు మాత్రమే కాదు, బయలుదేవత అనే దేవతకు సంబంధించిన పట్టణములో నివసించేటువంటి స్త్రీ. అటువంటి స్త్రీ దగ్గరికి దేవుడు ఎవరిని పంపించాడు? ఏలియాని పంపించాడు. అన్యురాలైనప్పటికీ ఆమె అన్యురాలని చెప్పడానికి ఒక సంగతి నేను మీకు చూపిస్తాను. రండి, మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయము 8వ వచనాన్ని చదవండి. 8వ వచనం. అంతటి యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను, సీదోను పట్టణ సంబంధమైన చాలు. ఏ ఊరు? సారేపతు. ఏ పట్టణంలో ఉంది అది? సీదోను పట్టణము. సీదోను పట్టణం అంటే దేనికి నిలయము? రండి, 16వ అధ్యాయము, మొదటి రాజుల గ్రంథం 16వ అధ్యాయం. 16వ అధ్యాయములో ఈ మాటను చదవండి. 31వ వచనం. వానికి ఏమగుచుండెను? సీదోను పట్టణ సంబంధమైన రాజు ఎవరైనా? ఎత్బయలు. మా పాడేరు పక్కన ఒక ఊరుంది పెదబయలు అని. అలాగే ఈయన పేరేంటి? ఎత్బయలు. ఈ ఎత్బయలు అనేటువంటి రాజుగారి కూతురు పేరు యెజెబెలు. యెజెబెలు ఎవరికి భార్య అయిందంటే ఆహాబుకు భార్య అయింది. ఆహాబుకు భార్య అవటం వల్ల యెజెబెలు ఆహాబు కలిసి యెహోవా దేవుణ్ణి పూజించకుండా బయలుదేవతలకు గుళ్ళు కట్టించి బయలుదేవతకి ధ్వజస్తంభాలు నిలబెట్టి బయలుదేవతను పూజిస్తున్నారు. బయలుదేవతలను పూజించేటువంటి రాజ్యము సీదోను రాజ్యము. ఆ సీదోను రాజ్యములో ఒక స్త్రీ ఎవరు? సారేపతు విధవరాలు. ఆ సీదోను రాజ్యంలో ఒక ఊరు సారేపతు అనే పట్టణము. ఆ పట్టణములో ఒక విధవరాలని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు అంటే ఏలియాను పోషించడానికి. ఇంకో సంగతి కూడా నేను మీకు చెప్తాను. ఎందుకంటే ఏలియాని దేవుడు దాచిపెట్టాడు. ఎందుకు? డైరెక్ట్గా ఆహాబ్ దగ్గరికి వెళ్ళిపోయి ఒక మాట చెప్పాడు, యెహోవా జీవముతో నేను ఎవరి సన్నిధి నిలబడ్డానో రాగల సంవత్సరాలలో మంచైనా వర్షమైనా పడదు, ఇదే యెహోవా వాక్కు అని చెప్పి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే ఆహాబుకి కోపం వచ్చింది. ఎవడరా నువ్వు నా దేశానికి వచ్చి నా దేశానికి శాపం పెడతావా? వర్షం పడదంటావా? మంచు పడదంటావా? నీ ఎంత చూస్తాన్రా అనుకునే లోపు దేవుడు తీసుకెళ్ళి సారేపతు అనే ఊరిలో పెట్టాడు. కేరీతు వాగు దగ్గర పెట్టాడు. కేరీతు వాగు దగ్గర ఎంతకాలం పెట్టాడు అంటే వాగులో నీరెండిపోయేదాకా అక్కడే ఉన్నాడు. ప్రతిరోజు కాకులు రొట్టెను మాంసాన్ని తీసుకొచ్చి అతను ఏం చేసినాయి? పోషించినాయి. ప్రతిరోజు ఏం తీసుకొచ్చినాయి? కాకులు, రొట్టె, మాంసము. ఉదయము సాయంత్రం రొట్టె మాంసం తీసుకొచ్చి అతన్ని పోషించినాయి. ఆ తర్వాత దేవుడు ఇప్పుడు సారేపతు అనే ఊరికి పెట్టాడు. అంటే అర్థము ఇక్కడ జాగ్రత్త వినండి. ఇప్పుడు ఎప్పుడైతే సారేపతు అనే కెరీతు వాగు దగ్గరికి ఏలియా వెళ్ళిపోయిన దగ్గర నుండి ఆహాబు కక్షగట్టి ఏలియా మీద మొత్తము దూతలను పంపించాడు, సైనికులను పంపించాడు. ప్రతి ఊరికి సైనికులను పంపించాడు. ఎందుకు? ఏలియా అనేవాడు ఎక్కడ కనపడితే అక్కడ పట్టుకొని తెండి అని. ఎవరిని? ఏలియాని పట్టుకొని రండిరా. ఏలియా అనేవాడు కనబడితే చాలు పట్టుకొని రండి. ఆ మాట మీకు చూపిస్తాను. 18వ అధ్యాయం, మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయం 10వ వచనాన్ని చదవండి. నీ దేవుడైన యెహోవా జీవముతోడు నిన్ను చిక్కించు కొనవలనని నా ఏలినవాడు దూతలను పంపించని జనం ఒకటైనను లేదు, రాజ్యం ఒకటైనను లేదు, అతడిక్కడ లేడనియు
అతన్ని చూడలేదనియు వారు ఆయా జనముల చేతను రాజ్యముల చేతను ప్రమాణం చేస్తూ వచ్చినారంట. ఏమని? జనం దూతలను పంపించని జనం ఒకటైనా లేదు, వెతకండ్రా ఏలియాని అని పంపించారు. ఇప్పుడు కెరీతు వాగు దగ్గర ఉన్నాడు కాబట్టి ఎవరికి కనపడదు. ఏలియా లాక్డౌన్ అయిపోయాడు. ఎక్కడ? కెరీతు వాగు దగ్గర. అక్కడి నుండి తీసుకొచ్చి ఎక్కడ పెట్టాలి? ఇప్పుడు ఏలియా ఆహాబు చేతికి చెక్కకూడదు. ఎప్పుడు దాకా చెక్కకూడదో తెలుసా? దేవుని కార్యాన్ని జరిగించేదాకా. దేవుని కార్యం అంటే ఏంటో తెలుసా? ఆకాశం నుండి అగ్ని కురిపించి మాంసాన్ని కాల్చి ఆ తర్వాత బయలుదేవుడు కాదు యెహోవాయే దేవుడిని చాటించేదాకా దాయాల్సిన బాధ్యత ఎవరిది? దేవుడిది. అందుకే ఇప్పుడు ఎక్కడ దాయాలంటే ఆహాబు యొక్క మామగారి ఊరిలోనే దాచిపెట్టాడు తీసుకెళ్ళి. ఎవరిని? ఏలియాని. ఎక్కడ దాచిపెట్టాడు? ఆహాబు యొక్క మామ ఊరు. ఏ ఊరు? సీదోను. ఆ సీదోను పట్టణానికి చెందిన ఒక ప్రాంతమే ఏది? సారేపతు. ఎందుకంటే అందరినీ బాడీ గార్డ్స్ని పెడతాడు, అందరినీ సెక్యూరిటీ పెడతాడు. మామగారు ఊరిలో పెట్టక్కర్లేదు. ఎందుకంటే దొంగోడెవడో తెలిసి మామగారు ఊరికి వెళ్తాడా? ఇది మామగారు ఊరురా కాబట్టి నేను దొరికిపోతానేమో, మామగారి బంధువులు పట్టించేస్తారేమో అని తెలిసిన దొంగోడెవడు ఎక్కడికి వెళ్ళడం? మామగారు ఊరు వెళ్ళడం. ఎందుకంటే అది ఆయన ఆస్థానం కాబట్టి. అందుకని దేవుడు తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాడు తెలుసా? మామగారు ఊరిలోనే పెట్టాడు. ఎవరిని? ఏలియాని. అక్కడే పెట్టాడు. అక్కడ పెట్టడానికి అదే కారణం. 1. 2, ఏలియాను దాచిపెట్టాలంటే అర్థం ఏంటంటే దేవుడు గొప్ప గొప్ప వాటిని ఎన్నుకోలేదు మనుషుల్ని. దేవుడు తన కార్యాలు జరిగించడానికి గొప్ప గొప్ప వాటిని ఎన్నుకోలేదు. ఎవరిని ఎన్నుకున్నాడు దేవుడు? కాకుల్ని ఎన్నుకున్నాడు. ఎవరిని పోషించడానికి? ఏలియాను అక్కడ పోషించేవాడు ఇంకోడు ఉన్నాడు. ఎవరు? ఓబద్యా అనే ఒక గృహ నిర్వాహకుడు ఉన్నాడు. ఆహాబు యొక్క గృహ నిర్వాహకుడు. అతడు గుహకు 50 మంది ప్రవక్తలను పెట్టి 100 మంది ప్రవక్తలకి ప్రతిరోజు ఆహారం పెట్టి అన్నపానాలు ఇచ్చి పోషించినాడు. అలాగే వాళ్ళల్లో ఈ ఏలియాను కూడా చేర్పించేసి ఆ హాస్టల్లో 101వ ఓడిగా ఏలియాను పెట్టి నువ్వు చూసుకోవయ్యా అని ఓబద్యాకి చెప్తే అతను చూసుకునేవాడే. కానీ అలాంటి వాళ్ళ ద్వారా దేవుడు చేయడు కార్యాలు. ఎలాంటి వారి ద్వారా చేస్తాడో తెలుసా? చిన్న చిన్న వాటిని ఏర్పాటు చేసుకుని గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. అందుకే కాకులను ఏర్పాటు చేసుకున్నాడు, ఏలియాను పోషించినాడు. అందుకే ధనవంతురాలను ఏర్పాటు చేసుకోలేదు, విధవరాలను ఏర్పాటు చేసుకుని ఎవరిని పోషించినాడు? ఏలియాను పోషించినాడు. ఆమెకు చెప్పాడు ఒక మాట, యెహోవా సెలవిస్తున్నాడు, ఒక అప్పం తీసుకురామ్మా. ఫస్ట్ మొట్టమొదటి అప్పము ఎవరిది? నాకు తీసుకురా. నీ జీవితంలో కూడా మొట్టమొదటిది ఎవరికి ఇవ్వాలో తెలుసా? దేవుడికి ఇవ్వాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, మొట్టమొదటిది అది ఎవరిది? దేవుడిది. ఎప్పుడైతే దేవునికి ఇస్తామో నీ జీవితాన్ని దేవుడు ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. అద్భుతంగా నీ జీవితాన్ని ఆశీర్వదిస్తాడు. ఆమె మొట్టమొదటిది నాకు ఇవ్వంటే ఎట్లా ఇవ్వాలా? 2 కదా అయ్యేది. చివరి తిండి కదా అది, చివరి రొట్టెలు కదా, చివరప్పాలు కదా, చివరి తిండి చివరి ముద్ద తినకుండా ఎట్లా అని చెప్పి ఆమె నిరాశపడాల్సింది. కానీ అంటుంది యెహోవా సెలవిచ్చాడు అని చెప్పంగానే ఆ మాటకు లోబడి వెళ్ళిపోయి మొట్టమొదటి ఒక అప్పం తీసుకొచ్చి ఎవరికి ఇచ్చింది? దైవజనుడికి ఇచ్చింది. ఏదో మంచినీళ్ళతో పోతాడు రా అనుకుంటే మంచినీళ్ళతో పోలేదు. దేంతో పోయాడు? ఎక్కడ దాకా వెళ్ళాడు ఈ మనుషుడు? అప్పం కూడా అడిగేశాడు. ఇప్పుడు అప్పం ఇచ్చేసింది. అప్పం ఇచ్చేస్తే ఇంకెన్ని అప్పాలు అవుతాయి? ఒకటే. ఆ ఒక్క అప్పం కొరకు ఆ పిండిని అలా గీకింది. తొట్టిలో గీకితే మళ్ళా ఏం కనపడుతుంది? పిండి కనపడుతుంది. అంటే నా ఎస్టిమేషన్ తప్పు అనుకుంటా, 2 అవుతాయి అనుకున్నానే, 3 అవుతాయి అనుకుంటా అని సంతోషపడి మళ్ళీ గీకితే మళ్ళీ ఏముంది అక్కడ? ఒరే నా ఎస్టిమేషన్ తప్పు, 2 అవుతాయి అనుకున్నా, 4 అవుతున్నాయే అనుకుని మళ్ళీ గీకింది. మళ్ళీ ఏముంది అక్కడ? అలాగని చెప్పి తొట్టంతా పొంగిపోలేదు, అలాగని చెప్పి తొట్టంతా అయిపోలేదు, తొట్టులో పిండి అయిపోలేదు, బుడ్డిలో నూనె అయిపోలేదు. దేవుడు పోషించినాడు. ఎంతకాలం పోషించాడో తెలుసా? ఆకాశం నుండి వర్షం భూమి మీద పడి పంట పిండై ఆ పిండి మళ్ళీ అప్పాలయ్యేదాకా దేవుడు వాళ్ళని ఏం చేశాడో తెలుసా? పోషిస్తూ వచ్చినాడు. కారణం ఏంటో తెలుసా? చిన్న పని.
ఏం పని? ఏంటా చిన్న పని? వినుట. ఏంటి? వినుట. వింటావా? దేవుని మాట వింటావా? వినుట వలన వచ్చిన లాభం ఏంటో తెలుసా? అద్భుతంగా కరువులో సారెపతి విధవరాలు ఏం చేయబడింది? పోషించబడింది. వినుట. వినుట. వింటే చాలు, ఎదురు చెప్పొద్దు. ఈ దినాల్లో మనము వినటం ఎక్కువైపోయింది. మనకి విని 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 ఏమైపోయామో తెలుసా? ఇంక వినటం మానేశాం. మనం విని 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 వినటం మానేసి మాకన్నీ తెలుసులే అనుకుంటున్నాం. మాకెవరు చెప్పక్కర్లేదు, మాకన్నీ తెలుసు. రూబేన్ గారి కంటే బాగా తెలుసు, వచ్చిన వాళ్ళందరికంటే బాగా తెలుసు, మాకు బాగా తెలుసు అనుకుంటున్నావు. అందుకే నీ జీవితంలో దేవుని ఆశీర్వాదాన్ని పొందలేకపోతున్నావు. ఎప్పుడైనా సరే నువ్వు ఎంత ఎదిగినా, నువ్వు ఎంత గొప్పవాడివైనా, ఎంత పెద్దవాడివైనా ఇంకా నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది, ఇంకా వినాల్సింది ఎంతో ఉంది. ఇప్పటికి కూడా మన జీవితంలో వినుట అనేది అలవాటు చేసుకోవాలి. అందుకే ఒక భక్తుడు ఇలా అంటాడు, రండి యెషయా గ్రంథం 55వ అధ్యాయం 3వ వచనాన్ని చదవండి. చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు ఏమవుదురు? బ్రతుకుదురు. వినిన ఎడల మీరు ఏమవుతారంటండి? బ్రతుకుతారంటండి. ఏమైతే? వినిన ఎడల. వినకపోతే నష్టం మన జీవితాల్లో. ఇప్పుడు ఈ విన్నది గనక బ్రతికింది. అందరూ చనిపోతున్నారు సారేపతి అనే పట్టణంలో, కానీ ఈమె బిడ్డ, ఈ కుటుంబము ఏం చేయబడ్డారో తెలుసా? బ్రతికించబడ్డారు. ఏం చేయటం బట్టి? వినటం. వింటావా? దేవుని మాట వింటావా? వినటం మన జీవితాల్లో మనం నేర్చుకోవాల్సి ఉంది. చాలామంది వినరు, వింటున్నట్టు ఏం చేస్తారో తెలుసా? నటిస్తారు. ఎంత బాగా నటిస్తారు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తారో తెలుసా? ఉల్టా పల్టా చేస్తారు. చెప్పినప్పుడు వినరు. డాక్టర్ గారి దగ్గరికి ఒక ముసలోడు ముసలమ్మని తీసుకెళ్ళాడంట. ఓ ముసలమ్మని తీసుకెళ్ళి డాక్టర్ గారికి చెప్పాడంట, అయ్యా నా భార్యకి ఒకటే దగ్గు, కాబట్టి దగ్గు తగ్గట్లేదంటే ఆయన అన్నాడంట, ఇదిగో ఈ అరకు. ఏంటిది? అరకు అంటే అరకు వ్యాలీ కాదు, అరకు అంటే టానిక్. ఏమంటారు మీరు ఆ భాషని? సిరప్. అరకు. ఈ అరుకుని తీసుకెళ్ళి బాగా ఊపి, ఏం చేసి బాగా ఊపి, అప్పుడు ఒక మూత ఆమె గొంతులో పోయ్యా అన్నాడంట. ఎవరి గొంతులో? ముసలమ్మ గొంతులో పోయమన్నాడంట. సరే, ఈయన వింటాడు బాగా అన్ని శ్రద్ధగా, కానీ ఎక్కడో ఉంటుంది మైండ్. మనకలాగానే మనం అందరం ఇక్కడే ఉంటాం, కానీ మన మైండ్లో ఏడా ఉంటాయి. కాబట్టి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఆయనకు ఒక మాట గుర్తుంది, బాగా ఊపి ఒక మూత పోయమన్నాడనే మాట గుర్తుండి వెళ్ళిపోయి దా ముందు పోస్తానని చెప్పి ఊపుతున్నా అంటే ఎవరిని? ముసలమ్మను ఊపేస్తున్నా అంట. ఆయన దేన్ని ఊపమన్నాడు? షేక్ చేయమన్నది ఏంటి? బాటిల్ని షేక్ చేయాలి అంటే అది బాగా ముందు కలవటానికి బాటిల్ని ఎప్పుడు కూడా ఏం చేయాలి? షేక్ చేయాలి. షేక్ వెల్ బిఫోర్ యూజ్ అని ఉంటుంది. కాబట్టి అలా షేక్ చేయాలంటే ఈ ముసలోడికి బాటిల్ అనే సంగతి మర్చిపోయినాడు. వినలా పూర్తిగా. బాగా ఊపి గొంతులో పోయాయా అంటే అప్పుడు ఆ ముసలమ్మని బాగా ఊపేసి గొంతులో పోస్తే దగ్గుద్దా? దగ్గు తగ్గక పొరం పోయి చనిపోవాల్సిన పరిస్థితి. అంత ప్రమాదం అన్నమాట. అందుకనే మనం చాలాసార్లు ఏం చేస్తామో తెలుసా? చాలాసార్లు విన్నట్టు నటిస్తూ ఉంటాం. దానివల్ల మనకి ఎంతో నష్టం అది. అందుకే వినిన ఎడల మీరేమవుతారని రాయబడింది? బ్రతుకుదురు అని రాయబడింది. అందుకే దేవుని మాటలు మనం వినుట నేర్చుకోవాల్సిన వారం అంటున్నాం. అది మొట్టమొదటి విషయము. వింటే బ్రతుకుతావు, లేకపోతే నష్టము. మనం దేవుని మాటలు వినవలసిన వారం అంటున్నాం. రెండవదిగా దేవుని వాక్యములో నుండి వినుట మేలు. దేవుని వాక్యంలో చదువుతాం రండి. కీర్తన గ్రంథము 95వ అధ్యాయం 7వ వచనం చదవండి. నమస్కారము చేసి సాగిలపడదము,
మనల్ని సృజించిన మోకరించుదము, అంగీకరించిన ఎడలా ఎంత మేలు చాలు. ఆయన మాట విని ఎడలా, ఆయన మాటను యాక్సెప్ట్ చేసిన ఎడలా, అంగీకరించిన ఎడలా ఎంత మేలు. మన జీవితాల్లో ఎంతో మేలు. ఏం చేస్తే? ఆయన మాట వింటే ఎంత మేలో. ఆ మధ్యకాలంలో వాట్సాప్లో ఒక మెసేజ్ వచ్చింది. అది చాలా మంచి మెసేజ్. అది ఆ మెసేజ్ నేను మీకు చెప్తాను. ఎంత మేలు జరుగుద్దో వింటే. చాలా జాగ్రత్తగా వినండి, కేర్ఫుల్గా. ఒక భార్య భర్త కొత్తగా పెండ్లయింది. పెండ్లైన తర్వాత వాళ్ళిద్దరూ వేరుగా కాపురం పెట్టారు ఒక ఊరిలో. భార్యాభర్తలు ఇలా మాట్లాడుకుంటున్నారు, మన కొత్తగా పెండ్లయింది కాబట్టి మనము పెండ్లి చేసుకున్నాం కానీ బ్రతకటం కష్టము, మనకు ఎన్నో అవసరాలు ఉంటాయి, అక్కర్లు ఉంటాయి, రేపు పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళకు కూడా అవసరాలు ఉంటాయి. కాబట్టి నేను ఎక్కడికన్నా వెళ్ళి ఉద్యోగం చేస్తాను. అయితే ఒక విషయం ఏంటంటే, నేను నీ ఎడల నమ్మకంగా ఉంటాను, నా విషయంలో కూడా నీవు ఎలా ఉండాలి? నమ్మకంగా ఉండాలి. నేను చాలా దూరం వెళ్ళి ఎక్కడైనా పని కుదిరి అక్కడ పని చేసి డబ్బు సంపాదించి తిరిగి వస్తాను. ఆ డబ్బుతో మనము, మన కుటుంబం, మనకు కలిగే పిల్లలు, కలగబోయే పిల్లలు, వాళ్ళందరితో మనం సంతోషంగా ఉందాము అని చెప్పి తన భార్యకు చెప్పి ఆ మనుషుడు వెళ్ళిపోయాడు. ఎంత దూరం వెళ్ళాడో? చాలా దూరం వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి చాలా దూరం వెళ్ళిపోయి ఒక తోట వస్తే ఆ తోటలోకి వెళ్ళిపోయాడు. ఆ తోట యజమానుడు అక్కడ ఉంటే ఆ యజమాని దగ్గరికి వెళ్ళన్నాడు, అయ్యా నాకు వివాహమైంది, నా భార్యను వదిలిపెట్టి వచ్చాను, ఏదన్నా 4 రూపాయలు సంపాదించుకొని బ్రతకాలని చెప్పి, కాబట్టి నీ దగ్గర నేను పనివాడిగా ఉంటాను, పని ఏమన్నా ఉందా అంటే, ఓకే ఉంది, పని ఉంది, పని చేస్తావా అంటే చేస్తానన్నాడు. మరి నీకు జీతం ఎంత అంటే, నాకు జీతము ఏ రోజు జీతం ఆ రోజు ఇవ్వద్దు, నేను కరెక్ట్గా నీ దగ్గర 20 సంవత్సరాలు ఉంటాను. ఎన్ని సంవత్సరాలు? 20 సంవత్సరాలు ఉంటాను. 20 సంవత్సరాల తర్వాత నాకు రావాల్సినటువంటి జీతాన్ని ఒక్క పైసా కూడా తక్కువ కాకుండా పూర్తి జీతము 20 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయిన తెల్లారి నా జీతం నాకు ఇస్తే నేను నా భార్య దగ్గరికి వెళ్ళిపోతా. అప్పుడు వరకు ఉండేదానికి, తినేదానికి అన్నీ నువ్వే చూసుకో, నాకు ఎంత జీతం అయితే ఇవ్వాలని నువ్వు నిర్ణయిస్తావో అంత జీతాన్ని 20 సంవత్సరాల తర్వాత నాకు ఇస్తే నేను వెళ్ళిపోతా అని చెప్పాడు. ఓకే మంచిది అన్నాడు. ఆ యజమానుడు పని అప్పగించినాడు. ఆ పని చేసుకుంటా శుభ్రంగా సంతోషంగా ఈ మనుషుడు 20 సంవత్సరాలు గడిపేశాడు. ఎక్కడ? ఆ తోటలో ఆ యజమాని దగ్గర. 20 సంవత్సరాలు గడిపేసిన తర్వాత ఆ యజమానుడు అన్నాడు, ఇదిగో 20 సంవత్సరాలు అయిపోయింది కదా, మరేంటి సంగతి అంటే, అవును 20 సంవత్సరాలు అయిపోయింది, రేపే నేను బయలుదేరతాను, నాకు ఎంత జీతం అయితే వస్తుందో లెక్కలేసి నా జీతం నాకు ఇవ్వండి అని అన్నాడు. అప్పుడు ఆ యజమానుడు అన్నాడు, సరే 20 సంవత్సరాల జీతం నీకు ఇస్తాను, నేను తప్పకుండా నేను నీకు ఇవ్వాలి, ఎందుకంటే నువ్వు పని చేసావు కనుక నీ జీతం నీకు ఇస్తాను. కానీ ఒక మాట, విలువైన అమూల్యమైన 3 మాటలు నా దగ్గర ఉన్నాయి, ఆ 3 మాటలు నీకు చెప్పాలనుకుంటున్నాను. ఆ 3 మాటలు కావాలా, 20 సంవత్సరాల జీతం కావాలా అన్నాడు. నా దగ్గర ఎన్ని మాటలు ఉన్నాయి? 3 విలువైన మాటలు ఉన్నాయి. ఆ 3 మాటలు కావాలా నీకు, లేకపోతే 20 సంవత్సరాల జీతం కావాలా? 20 సంవత్సరాల జీతం కావాలంటే తీసేసుకో, 3 మాటలు కావాలంటే 20 సంవత్సరాల జీతం ఇవ్వను అన్నాడు. ఇప్పుడు ఏం కోరుకుంటాం? ఏం కోరుకుంటారండి? 20 సంవత్సరాలు భార్యను వదిలిపెట్టేసి వచ్చాడు. 20 సంవత్సరాల జీతం 1 రోజా 2 రోజులా? ఏదో 1 సంవత్సరం జీతం పోయిందంటే పోగొట్టుకోవచ్చు, 20 సంవత్సరాల జీతం ఎవరు పోగొట్టుకుంటారు? కానీ వీడన్నాడు, మరి తిక్కలోడో మంచోడో కానీ, అయ్యా 20 సంవత్సరాల జీతం వద్దు, కానీ విలువైన మాటలు అన్నావు కదా, ఆ విలువైన మాటలు అయ్యో నాకు ఇవ్వయ్యా చాలు అన్నాడు. సరే చెప్తాను విను అని, అయితే 20 సంవత్సరాల జీతం ఇవ్వను నీకు అన్నాడు. ఇవ్వకపోయినా పర్వాలేదు, ఆ 3 మాటలు ఇవ్వయ్యా అన్నాడు. ఇప్పుడు ఈ 3 మాటలు పట్టుకొని ఖాళీ చేతులతో ఊపుకుంటూ వస్తాడు ఎవరో? ఈ మనిషి. కాబట్టి ఇప్పుడు ఆ 3 మాటలు చెప్పమన్నాడు. చెప్పమంటే సరే, ఫస్ట్ మాట చెప్తున్నాను విను. మొట్టమొదటి మాట, నీవెప్పుడు ప్రయాణం చేసినా షార్ట్ కట్లు ఎంచుకోబాకు అన్నాడు. ఏంటి? షార్ట్ కట్లు ఎంచుకోవద్దు అన్నాడు. నీవెప్పుడు ప్రయాణం చేసినా ఏం ఎంచుకోవద్దు? షార్ట్ కట్ ఎంచుకోవద్దు, అంటే దగ్గర దారి ఎంచుకోబాకు.
అసలైన దారి దూరంగా ఉన్నా రాజమార్గము దూరంగా ఉంటే ఆ రాజమార్గంలోనే పోవాలి, కానీ దొడ్డి దారిలో షార్ట్ కట్గా ఉంది, దగ్గరగా ఉందని ఆ దారిని నువ్వేం చేయొద్దు, ఎంచుకోవద్దు. 20 సంవత్సరాల జీతంలో ఒక 6 సంవత్సరాలు అయిపోయింది, అప్పుడే ఒక మాట అయిపోయింది. ఏముంది దాంట్లో? డబ్బులు ఏమొస్తాయి? ఆ ఒక మాటలో ఉపయోగం ఏముంది అనుకుంటున్నాడు. ఒక మాట అయిపోయింది. ఇదే ఒక మాట. రెండవ మాట, నువ్వెక్కడికన్నా వెళ్తున్నప్పుడు నీది కాని దాని జోలికి నువ్వు పోవద్దు. నీది కాని దాని జోలికి నీవు పోవద్దు. రెండవ మాట కూడా అయిపోయింది. మూడవ మాట, కోపములో ఆవేశములో నిర్ణయం తీసుకోబాకు. మూడవ మాట ఏంటి? మీకు కూడా ఉపయోగం, మనకు కూడా ఉపయోగం. ఈ మాటలు చెప్తున్నా. నీకు కాని దాని జోలికి నువ్వు పోవద్దు. నీ పని కాని దాని జోలికి నువ్వు పులుంకోవద్దు. నువ్వు దాని గురించి ఎప్పుడు ఏదో సామెత అంటారు, ఏమంటారు, పోయేదాన్ని నెత్తికి రాసుకోబాకరా అనేదో అంటారు సామెత. కాబట్టి నీది కాని దాని జోలికి, నీకు సంబంధం లేని దాని జోలికి నువ్వు పోవద్దు. మూడవ మాట ఏంటో తెలుసా? కోపములోను ఆవేశములోను తొందరపాటులోను ఏం తీసుకోబాక? నిర్ణయాలు తీసుకోబాక. తొందరపాటులో మనం ఎప్పుడు ఏం తీసుకోకూడదో తెలుసా? నిర్ణయాలు తీసుకోకూడదు. మూడో మాట అది అని చెప్పాడు. 3 మాటలు. ఈ 3 మాటలు ఎక్కువ, 20 సంవత్సరాల జీతం ఎక్కువ. సరేనయ్య గారు 3 మాటలు విలువైనవి అన్నారు, చెప్పారు, విన్నాను, కాబట్టి ఈ 3 మాటలు పట్టుకొని వెళ్ళిపోతున్నానని బయలుదేరాడు. బయలుదేరేటప్పుడు యజమానుడు అన్నాడు, అయ్యా నువ్వు వెళ్తున్నావు, ఎప్పుడో వచ్చావు నీ భార్యను వదిలిపెట్టి, కాబట్టి ఇప్పుడు మార్గంలో వెళ్ళేటప్పుడు నీవు ఆకలేస్తుంది, ఇబ్బంది పడతావు, ఈ రొట్టెని తీసుకెళ్ళు అని పెద్ద రొట్టె ఒకటి తయారు చేసి ఆ రొట్టెని ప్యాకెట్లో పెట్టి, మధ్యలో తినవద్దు ఈ రొట్టె, నీవు ఇంటికి వెళ్ళిన తర్వాత నీవు నీ భార్య కలిసి రొట్టె తినండి అయ్యా అని చెప్పి ఇచ్చాడు. 20 సంవత్సరాలకు అతను ఇచ్చిందంతా ఓ పెద్ద దెబ్బ రొట్టె ఇచ్చాడు. ఇచ్చి రొట్టె ఇచ్చి నీవు నీ భార్య కలిసి ఉండగా ఇక రొట్టెను మీరిద్దరు తినండి అయ్యా అని చెప్పి పంపించాడు. ఆ రొట్టె పట్టుకొని బయలుదేరి వచ్చాడు. మనసులో అనిపించవచ్చు, 20 సంవత్సరాల సంపాదన వదిలిపెట్టి 3 ముక్కలు పట్టుకెళ్ళిపోతున్నాను, ఏమవుద్దో ఏంటో అనుకొని. వాస్తవంగానే ఆ మనుషుడు ప్రయాణం చేస్తా వస్తున్నాడు. వస్తుంటే మధ్యలో ఒకడు కనపడ్డాడు. కనపడి అన్నాడు, ఎక్కడికి వెళ్ళాలోయ్ అన్నాడు. నేను పలానా ఊరు పోవాలి, ఆ ఊరు పోవాలంటే ఇటు షార్ట్ కట్ అయ్యా, ఇలా అయితే మనం తొందరగా వెళ్ళిపోదాం, నువ్వు ఇలా ఎలా అంటే కొన్ని రోజులు పడుద్ది, ఇలాగైతే కొన్ని గంటలు వెళ్ళిపోతాం అన్నాడు ఒక మనిషి. అంటే అవును కదా, ఎంతో కాలమైంది నా భార్యను చూసి, ఇప్పుడు కూడా రోజులు పడితే ఎట్లా, గంటల్లో వెళ్ళిపోతే బాగుండు కదా అని చెప్పి ఈ మనిషి చెప్పిన మాటకి లోబడి వెళ్ళిపోదాం అనుకుంటే అప్పుడు వీడికి అనిపించింది, ఏమనిపించింది? షార్ట్ కట్లు వద్దురా అని చెప్పాడు కదా. సంవత్సరాలు జీతం పెట్టి కొనుక్కున్న ముక్కలు ఇవి. ఏ ముక్కలో? ఈ 3 ముక్కలు. కాబట్టి 20 సంవత్సరాలు జీతం పెట్టి కొనుక్కున్నాను, వీటిని పాటించకపోతే ఎట్లా, పాటించకపోతే 20 సంవత్సరాల జీతం వ్యర్థం కదా అని ఆ మనిషికి చెప్పాడు. బాబు నీకు దండం, నేను రాను, షార్ట్ కట్లు వెళ్ళకూడదంట, కాబట్టి నేను అవి చాలా డబ్బులు పెట్టి కొనుక్కున్నాను ఆ మాటని, కాబట్టి నేను రాను అన్నాడు. షార్ట్ కట్లో ఎందుకో తెలుసా? షార్ట్ కట్లో వెళ్తే వాడు వీడిని పట్టుకొని మధ్యలోనే కొట్టి వీడి దగ్గర ఉన్నది దోసుకోవచ్చు. ఎవరు? ఆ మనిషి. షార్ట్ కట్లో ఉండే పరిస్థితులు ఏంటో తెలుసా? దోచుకునే వాళ్ళు ఉంటారు. ఎక్కడ? దగ్గర దారిని మనుషులందరూ వెళ్ళిపోతూ ఉంటారు, అక్కడే పట్టుకుంటాడు దొంగోడు. అందుకే షార్ట్ కట్లు చాలా ప్రమాదకరమైనవి. అందుకే ఈ మనుషుడు, నేను 20 సంవత్సరాలు జీతం పెట్టి కొనుక్కున్నాను కాబట్టి ఈ మాటలని పాటించకపోతే, ఆదిలోనే పాటించకపోతే ప్రయోజనం ఏముంటుందని ఆ మాటను అక్కడ పాటించి వేరే మార్గం స్ట్రైట్ రోడ్లో వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతూ ఉండగా ఒక చోటకు వచ్చింది, చీకటి పడిపోయింది, ఇంకా రాత్రి ప్రయాణం చేయలేని ఒక లాడ్జిలోకి వెళ్ళాడు. ఆ రాత్రి అక్కడ ఉందామని చెప్పి ఆ రాత్రి అక్కడ ఉంటే ఆ రాత్రి ఆ లాడ్జిలో ఎవడు పడుకున్నా తెల్లారికి చచ్చిపోతాడంట. ఎవడు పడుకున్నా తెల్లారికి ఏమైపోతాడు? చనిపోతాడంట. కాబట్టి ఇప్పుడు ఈ మనుషుడికి తెలియదు, వెళ్ళాడు, పండుకుంటే మధ్యరాత్రిలో బయట శబ్దాలు, 2 వ్యక్తులు కొట్టుకున్నట్టు శబ్దాలు వస్తున్నాయి. వీడు లేచి చూస్తే ఎవరో 2 వ్యక్తులు కొట్టేసుకుంటా ఉంటే వీడికి అనిపిస్తుంది వెళ్ళి వాళ్ళని విడదీద్దాం అనిపిస్తుంది.
అనిపిస్తుంటే ఈయనకి రెండో మాట గుర్తొచ్చింది, నీది కాని దాని జోలికి వెళ్ళబాక అనిపించి ఇంకా వెంటనే ఈ మనుషుడు మనకెందుకులే అని ఊరుకున్నాడు. తెల్లారి ఉదయకాలమే స్వీపర్ ఊడ్చేవాడు వచ్చి అసలు ఇటు చచ్చిపోయి ఉంటాడులే అనుకున్నాడు ఆయన. ఎందుకంటే ప్రతిరోజు రాత్రి 2 దయ్యాలు కొట్టుకుంటా ఉంటాయి అక్కడ. ఎప్పుడైతే అక్కడ ఉన్న గెస్ట్ బయటకు వచ్చి వీళ్ళని విడిపించడానికి వస్తాడో వాడు చచ్చిపోతాడు. ఇది అక్కడ జరిగే సన్నివేశం. అందుకని వీడు చూసి నీది కాని దాని జోలికి పోవద్దు, వాళ్ళు కొట్టుకుంటున్నారు, వాళ్ళు ఏదో పరిస్థితిని బట్టి కొట్టుకుంటు, నీకెందుకు అనిపించింది. వీడు కాముకున్నాడు. అందుకే వీడు బతికాడు. లేకపోతే ఏమైపోయాడు? మొదటి మాట ఉపయోగపడిందా? రెండవ మాట తెల్లారు లేచాడు, బయలుదేరాడు. ఇంకా వడివడిగా వెళ్ళిపోతూ ఉన్నాడు. వెళ్ళిపోతూ ఉండగా వాళ్ళ ఊరి దగ్గరికి వచ్చింది. వాళ్ళ ఊరికి ఎంట్రన్స్లోనే వాళ్ళ ఇల్లు. కాబట్టి మనుషుడు వెళ్ళిపోతూ ఉన్నాడు. సాయంత్రం అయింది. సాయంత్రం అయ్యేసరికి వాళ్ళ ఇల్లు కనపడుతుంది. ఆ ఇంటి కిటికీ కూడా కనపడుతుంది. ఆ కిటికీలో నుండి మరి నా భోజనం ఎట్టా, నేను చూసుకుంటా, నువ్వు ఆమెకి ఇచ్చేయి. అప్పుడు ఆమెకి ఇచ్చేశాడు ఆయన. ఇప్పుడు నా పరిస్థితి ఏంటంటే నువ్వు వెళ్ళి హోటల్లో భోంచేయి. డబ్బులు ఉన్నాయా? లేవు. మరి ఎట్లా భోంచేయాలి? మనమైతే భోంచేస్తామా? భోంచేయి. ఒక అరగంట అక్కడ నిలబడి నువ్వు నా జేబులో డబ్బులై అప్పుడు వెళ్తా, అప్పుడు దాకా నేను వెళ్ళను అంటాం. కానీ దైవజనుడు అలా అల్లా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఏం చేశాడు? చక్కగా భోంచేశాడు. భోంచేసేటప్పుడు కూడా మనం ఏం చేస్తాం తెలుసా? డబ్బులు పన్నీయాలేవా అని చూసుకుంటాం. కానీ ఆయన చూసుకోలేదు. భోంచేశాడు. చేసి చక్కగా ఆయన వచ్చి కౌంటర్ దగ్గరికి వచ్చాడు డబ్బులు కట్టడానికి, డబ్బులు ఇవ్వటానికి, డబ్బులు పే చేయడానికి కౌంటర్ దగ్గరికి వచ్చాడు. వచ్చేసరికి ఎంతలో ఒక ఆయన వచ్చేసి మీరు ఆగండి నేను కడతానని చెప్పి ఆయన కట్టాడు. ఈ వచ్చే ఆయన లేట్ అయితే ఈయనకి అవమానమేనా కాదా? ఈ వచ్చే ఆయన లేట్ అయ్యాడనుకో ఈయనకి అవమానమా కాదా? ఎంత అవమానం. ఏమయ్యా తినేసావు కదా, ఏ డబ్బులే, ఒక 5 నిమిషాలు లేట్ అయినా ఏంటి చూస్తావేంటి, ఇగో బిల్లు ఎంత అయింది కట్టు అని ఇలా అంటే ఆయన ఇలా తడుముకునేసరికి ఒక 5 నిమిషాలు తడుముకున్న తర్వాత అప్పుడు ఏం చెప్పాలో తెలియకుండా ఈ మనిషి లేట్ అయితే, ఆ మనిషి ఆ టైంకి వచ్చాడు కాబట్టి ఈయనకి అవమానం లేదు. అంటే దేవుని మాట విన్నాడు గనక దేవుడు చక్కగా పనిచేస్తాడు. కాబట్టి నేను చెప్పే మాట ఏంటో తెలుసా? దేవుడు ప్రతిదీ టైంకే చేస్తాడు. మనం తొందరపడితే ఏ పని కాదు. దేవుడు సమయం రాకుండా ఏదీ చేయడు. నువ్వు తొందరపడటం వల్ల అసలు చేయడు. అది నీకు ఆయాసమే తప్పనిచ్చి నీకే మేలు జరగదు. దేవుని సమయం కొరకు మనం ఏం చేయాలా? కనిపెట్టుకోవాలి. ప్రభువా నువ్వు సమయంలో చేస్తావు, ఏదైనా చేస్తావు, కాబట్టి నీ సమయం కొరకు కనిపెట్టుకుంటున్నానని ఆయన సమయం కొరకు కనిపెట్టుకో. అలాగే సమయం వచ్చినప్పుడు దేవుడు అన్నీ చేస్తాడు. అక్కడ అన్నాడు కదా, నా సమయం ఇంకా రాలేదు. వస్తుంది. ఎప్పుడు వస్తుందో తెలుసా? ఆయన సమయం ఎప్పుడు వస్తుందో తెలుసా? మనం ఆయన మాటకి పూర్తిగా లోబడితే ఆయన సమయం వచ్చినట్టే. మేలు చేయడానికి ఏమొచ్చినట్టు? సమయం వచ్చినట్టు. మనం కొద్దిగా చేసి కొద్దిగా ఆపామనుకో ఆయన వెయిట్ చేస్తాడు, సమయం రాదప్పుడు ఇంకా టైం తీసుకుంటాడు ఆయన. నీవు త్వరగా ఆయన చెప్పిందల్లా చేసుకుంటూ వెళ్ళిపోయావనుకో వెంటనే సమయం వచ్చేస్తుంది, దేవుడు కార్యం చేస్తాడు. ఆయన ఇష్టపడతాడు కార్యం చేయడానికి. అందుకనే వాళ్ళకి చెప్పాడు, వాళ్ళకి ఆమె చెప్పింది వెళ్ళిపోతా పరిచారకులను చూసి, అరే ఆయన ఏం చెప్తాడు అది చెయ్యండి అని చెప్పింది. అప్పుడు ఆయన పిలిచి అన్నాడు, ఏమున్నాయి అక్కడ? రాతి బాణలు. ప్రభు అన్నాడు, వాటి నీళ్లతో నింపండి. ఎట్లా నింపండి? అంచుల దాకా అంటే పైదాకా నింపులుగా కంప్లీట్గా పైకి తేలేట్టుగా నింపండి, నీళ్లతో నింపండి అని చెప్పాడు. నీళ్లు పోయండి అని చెప్పాడు. నీళ్లు పోశారు. నీళ్లు పోసిన తర్వాత నీళ్లు పోస్తున్నారు, బకెట్లు తీసుకెళ్ళి రాతి బాణాల్లో పోస్తూ ఉండగా వాస్తవంగా నీళ్లు పోసే వాళ్ళకి డౌట్ వస్తుంది, రాదా? ఏమని డౌటు? నీళ్లు నిండా పోసేస్తే ద్రాక్ష పళ్ళు ఎక్కడేస్తాడు? పంచదార ఎక్కడేస్తాడు? నీళ్లు నిండా పోసేసిన తర్వాత ద్రాక్ష పళ్ళు వేస్తే నీళ్ళు ఏమవుతాయి? పొంగిపోతాయి, పొర్లిపోతాయి. పంచదార వేస్తే ఏమవుతుంది? ఇంకా పొర్లిపోతాయి. కాబట్టి ఎక్కడికి పోయాలా? సగానికి నీళ్లు పోసి సగం ద్రాక్ష పళ్ళు వేసి పంచదార వేసి అప్పుడు పిసికి ఏం చేయాలి? ద్రాక్షారసం ఇవ్వాలి.
అసలు వాస్తవంగా వాళ్ళు తెచ్చిన ద్రాక్షారసం గానుగు నుండి తెచ్చిన ద్రాక్షారసం ఎంతో కమ్మగా ఉంది ఆ ద్రాక్షారసం. ఇప్పుడు వీళ్ళు తీసుకెళ్లే ద్రాక్షారసము నీళ్లతో తయారు చేసింది, అంత రుచిగా ఉండదు ఇది. ఎందుకని? అచ్చమైన ద్రాక్షలు తీసుకొని, పండిన ద్రాక్షలు తీసుకొని తీసే రసము అది స్వచ్ఛంగా ఉంటుంది. నీళ్లు కలిపి ఐసు కలిపి కుళ్ళిపోయిన ద్రాక్ష పళ్ళేసి మనకి ఆ బట్టేలంక జంక్షన్లోనో ఎక్కడో ఎత్తారు. ఏంటిది? 4 పొళ్ళు వేస్తాడు, అందులో 4 కుళ్ళిపోయిన కూడా వేస్తాడు, నలిగిపోయిన కూడా వేస్తాడు. వేసి వాస్తవంగా నాకు తెలిసి ద్రాక్షారసం పండి అనే వాళ్ళందరూ కూడా రాలిపోయిన పళ్ళు ఎక్కువ తెచ్చుకుంటారు, రసానికి పనిచేస్తుందని చెప్పి. రాలిపోయిన తక్కువ రేటుకి ఇస్తారు. రాలిపోయిన పళ్ళని తెచ్చేసి వాటినేసి వాళ్ళు పంచదార వేసి ఐస్ వేసి అలా తుర్రమని తిప్పి నీకు ఇవ్వంగానే అబ్బో భలే ఉందరా, భలే టేస్ట్గా ఉంటుందిరా, ఆ సుబ్బారావు కొట్లో భలే ఉంటుందిరా అంటావు నువ్వు. అట్లా తయారవుద్ది. అలా తయారు చేయాలి వాస్తవంగా, ఇన్స్టెంట్గా తయారు చేయాలంటే. కానీ ఇప్పుడు ద్రాక్షారసం తయారు చేయడానికి వీళ్ళు నీళ్లు పోయమంటే నీళ్లు పోస్తుంటే ఒకడికి అనుమానం వచ్చింది అలాంటి వాడికి, ఒరే నిండా పోయమంటున్నాడు, నిండా పోస్తే ఎట్లారా మన పరిస్థితి, మరి ద్రాక్ష పళ్ళు వేయాలి కదరా, పొంగిపోతాయి కదరా అంటే ఇంకోటి అంటాడు మనకెందుకు, ఆయన చెప్పింది చేయండి. ఎవరు చెప్పింది చేయండి? ఆయన మీతో చెప్పున్నది చేయండి. ఆయన చెప్పింది చేద్దాం, నింపమంటే నింపుదాం, ఆపమంటే ఆపుదాం, నింపుదాం రా అని చెప్పి వెళ్ళి నింపారు. ఇప్పుడు యేసు దగ్గరికి వచ్చి అన్నారు, ప్రభువా నింపేశాం నిండా. ప్రభు అన్నాడు ముంచండి అన్నాడు. ఏమన్నాడు? ముంచండి. ఏం ముంచమంటావయ్యా? ముంచండి అన్నాడు. ఏంట్రా ముంచమంటున్నాడు అన్నాడు. మనకెందుకురా, ముంచమంటే ముంచమందాం, లేదు వద్దంటే వద్దందాం. ఆయన చెప్పింది చేయమని ఆయన చెప్పింది కదా, అదే చేద్దాం పదా. ముంచారు. ముంచినప్పుడు ప్రభు అన్నాడు ముంచాం అని చెప్తే తీసుకెళ్ళి విందు ప్రధానికి పోయండి అన్నాడు. ఇదేంట్రా పోయమంటాడు? నీళ్లు కదరా అయ్యి, పోసామనుకో వాళ్ళు ఏమనుకుంటారు, తిడతారు కదరా, నీళ్లు పోసి తాగమంటావేంట్రా అంటారు కదరా అంటాడు ఒకడు. అప్పుడు ఇంకోడు అంటాడు మనకెందుకురా, పోయమన్నాడు కాబట్టి పోసేద్దాం, ఆయన చెప్పింది చేయమన్నారు కాబట్టి మనం చేయమంటామే, మనం చేయటమే మన పని కాబట్టి మనం చేసేద్దాం, అనుమానం వద్దురా, ఆయన చెప్పిందల్లా చేద్దాం మనం అని చెప్పి ఒకటి చెప్పాడు. ఈ వీళ్ళిద్దరు కలిసి వెళ్ళి పోసారు. పోస్తే వాడు తాగి అంటాడు అబ్బో ఎంత మధురంగా ఉందిరా ద్రాక్షారసం. అయితే ఒక ప్రశ్న, నీరు ద్రాక్షారసంగా ఎప్పుడు మారింది? నీరు ద్రాక్షారసంగా ఎప్పుడు మారింది? బాణంలో ఉందేంటి? బాణంలో ఉందేంటి? నీళ్ళు. ముంచిందేంటి? ముంచిందేంటి? నీళ్ళు. తీసుకెళ్ళిందేంటి? పోసిందేంటి? 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 తాగిందేంటి? రండి యోహాను సువార్త 2వ అధ్యాయం. యోహాను సువార్త 2వ అధ్యాయము 10వ వచనాన్ని చదవండి, 9వ వచనాన్ని చదవండి అమ్మా. చాలు. అది ఎక్కడి నుండి వచ్చింది ఎవరికి తెలియదంట, వాళ్ళకే తెలుసంట. ఎవరికి? పరిచారకులకే తెలుసంట. ఎక్కడి నుండి వచ్చింది ఎవరికి తెలియదంట. ద్రాక్షారసమైన ఆ నీళ్ళు ఏం చేసినప్పుడు? రుచి చూచినప్పుడు. అంటే పోసింది కూడా నీళ్ళే, రుచి చూచింది మాత్రమే ఏంటిది? ద్రాక్షారసం. ఇప్పటికీ బాణల్లో ఉందేంటో తెలుసా? నీళ్ళే. ఇప్పటికి అద్భుతం కాదా ఇది? వాళ్ళు ముంచేది నీళ్ళే, పట్టుకెళ్ళేది నీళ్ళే, పోసేది నీళ్ళే, తాగేది మాత్రమే ఏంటిది? అద్భుతము ప్రపంచంలో. ప్రభు అన్నాడు నా సమయం ఇంకా, వీళ్ళు విధేయత చూపారు కనుక సమయం వచ్చింది. నీళ్ళేమైనవి? ద్రాక్షారసమైనవి. మనం దేవుని మాట వింటే, విధేయత చూపిస్తే తప్పకుండా దేవుడు అద్భుతం చేయడానికి సమయం వచ్చినట్లే. నీ జీవితంలో మేలు చేయడానికి సమయం వచ్చినట్లే. నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయడానికి దేవుడు సమయం వచ్చినట్లే. ఎప్పుడో తెలుసా? కంప్లీట్గా మనం దేవునికి ఏం చూపినప్పుడు? విధేయత చూపినప్పుడు. కంప్లీట్గా దేవునికి మనం ఏం చూపాలా? విధేయత చూపాలి. అందుకే సంఘములో ఉన్న మనము దేవునికి, దేవుని సేవకునికి, దైవజనులకు మనం తప్పకుండా ఏం చూపాలో తెలుసా?
విధేయత చూపాలి. చెప్పిన మాటకు మనం ఏం చేయాలా? లోబడాలి, విధేయత చూపాలి. ఏది ఏమైనా కానీ ఒక సంగతి చెప్తాను. ఒక ఆయన గురించి, ఒక ఆమెకి బాగోలేదు, భయంకరమైన దయ్యం పట్టింది ఆవిడికి. అర్ధరాత్రి పూట 2 గంటలకి మందిరానికి తీసుకొచ్చి మందిరం తలుపు కొడతా ఉన్నాడు. మందిరంలో కొంతమంది వృద్ధురాళ్ళు అంటే స్త్రీలు, వృద్ధులు అంటే ముసలోళ్ళు పండుకుంటారు. వాళ్ళు పొద్దున్నే 4 గంటలు లేచి ప్రార్థన చేస్తారు. అలా వాళ్ళు పండుకుంటే వాళ్ళు తలుపు కొడుతుంటే ఆయన వచ్చి ఒక ఆంటీ లేచి వెళ్ళి తలుపు తీసింది. తలుపు తీస్తే, ఎవరు నువ్వు అంది. నేను వీరాస్వామిని. ఏంటి వచ్చావు? నా భార్యకి బాగోలేకపోతే ఏదో ట్యాబ్లెట్ వేసి ఇంట్లో పెట్టుకొని తెల్లారి తీసుకురావాలి, అర్ధరాత్రి పూట ఏంటి అంది. ఎవరు? మన విశ్వాసి. వాళ్ళు కొత్తగా మందిరానికి వస్తున్నారు. మన విశ్వాసాలు అనేసరికి ఆయన అన్నాడు ఒక మాట. ఏమన్నాడు తెలుసా? మందు బిళ్ళ వేయలేక కాదు, పాస్టర్ గారు మందు బిళ్ళ వేయమంటే వేస్తా, లేదు నీ భార్యను కాలవలో తోసేరా అంటే తోసేస్తా, పాస్టర్ గారు ఏం చెప్తాడని వచ్చాను అన్నాడు. ఎవరి మాట తీసుకోవాలనుకున్నాడు ఆయన? దైవజనుని మాట తీసుకోవాలనుకున్నాడు. ఆయన ముందు వెళ్ళేయమంటే వేస్తా, లేకపోతే కాలువలో తోసేరా నీ భార్యని అంటే తోసేస్తా. అలా మనం అంటామా? మనగలమా అలా? క్రొత్త విశ్వాసి అయినా అయితే వాళ్ళ విశ్వాసాన్ని బట్టి దేవుడు ఆమెలో ఉన్న దయ్యాన్ని పోగొట్టాడు, వాళ్ళ కుటుంబాన్ని రక్షించాడు. వాళ్ళని బట్టి వాళ్ళ బంధువుల కుటుంబాలు చాలా రక్షించబడుతూ వచ్చినాయి. అద్భుతంగా దేవుడు వాళ్ళ జీవితాలు మార్చాడు. అందుకనే మనము దేవుని మాటకి సంపూర్ణంగా ఏం చూపాలో తెలుసా? విధేయత చూపాలి. విధేయత ఎప్పుడైతే చూపుతావో ఆశీర్వాదము, దేవుని మేళ్ళు, గొప్ప కార్యాలు నీ జీవితంలో అనుభవిస్తావు. అందుకే నేను అంటాను ఒక మాట వినుట శ్రేష్టం. కాబట్టి ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకో, దేవుని మాట శిరసా వహించడానికి, ఆయన మాటను పాటించడానికి నీ జీవితంలో అన్ని వేళలా విధేయత చూపించు. నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. అలా మన జీవితాలను దేవుడు సిద్ధపరచినట్లు సహాయపడునుగాక. దయచేసి అందరూ మోకరించండి.